హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి పూజా లాగ్. రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. నేను ఎలా చేసుకుంటానో మీకు చెప్తాను. మాఘమాసం స్టార్ట్ అవ్వగానే అంటే పాడ్యమి రోజున అమ్మవారిని ఇలా చిన్న పీట పూజా మందిరంలోనే చిన్న పీట ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాను. మొదటి రోజు అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసుకుంటాను. తర్వాత నుంచి పంచోపచారాల పూజ చేస్తాను. దీపం, ధూపం, నైవేద్యం, గంధం. 9 రోజులు ఉదయం సాయంత్రం నేను కామాక్షి దీపారాధన చేస్తాను. కలశాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. పూజా సమయంలో లలితా అష్టోత్తరం, అమ్మవారి 16 నామాలు చదువుకుంటాను. రోజులు అమ్మవారికి ఆవు పాలు, పానకము, తమలపాకు మీద తేనె నైవేద్యంగా సమర్పిస్తాను. అమ్మవారిని నీలా సరస్వతిగా నేను పూజిస్తాను. మాత అని కూడా పిలుస్తారు. లలిత అమ్మవారి ఫోటోలో రాజశ్యామల అమ్మవారు ఎడమ వైపున ఉంటారు. లలిత అమ్మవారికి మంత్రిని దేవతగా పనిచేస్తారు. నీలా సరస్వతి అమ్మవారిని పూజించినట్లయితే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. పిల్లల జ్ఞాన సంపద పెరగడానికి, విద్యాబుద్ధులు ఏర్పరచుకోవడానికి, తెలివితేటలు మెరుగుపరుచుకోవడానికి, వాక్చాతుర్యం పెంచుకోవడానికి అమ్మవారు చాలా సహకరిస్తారు. తప్పనిసరిగా పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లి అమ్మవారిని నిష్టగా పూజించుకోండి. 9 రోజులు నేను అమ్మవారిని చాలా నిష్టగా పూజిస్తాను. నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళను. మీదే పడుకుంటాను. ఇలా సాయంత్రం 7 తర్వాత పూజ చేసుకుంటాను. సాయంత్రం సమయంలో లలితా సహస్రనామం చదువుకుంటాను. అమ్మవారి పూజ నేను ఇది 4వ సంవత్సరం చేసుకుంటున్నాను. అందరూ భయపడకుండా చాలా సులభమైన పద్ధతిలో అమ్మవారిని పూజించుకోండి. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు.